ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి, ఈయన ఒక పుణ్యాత్ముడు. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఈయన ప్రశాంతతని వ్యాపించారు. అంతేకాదు ఈయన ప్రశాంతతకి దూత. ఈయన ఇండియా యోగాని, ఇండియా సంస్కృతిని, ఇండియా ఆయుర్వేదాన్ని ప్రపంచంలో అన్ని చోట్ల చేర్చారు. పెద్ద పెద్ద దేశాల్లోని హెడ్ ఆఫ్ స్టేట్ ఈయనని ఎంతగానో గౌరవిస్తారు. అవసరమైతే ఈయనకి సెల్యూట్ కూడా చేస్తారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీ శ్రీ రవిశంకర్. అలాగే ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన జడ్జ్, ప్రముఖ రిపోర్టర్, ఈయన ఎక్కువగా టీవీలో చూసుంటారు, సంజయ్ శ్రీవాస్తవ్. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం ఈ కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ సంజయ్ శ్రీవాస్తవ్ గారి అనుమతి తీసుకుని మొదలు పెడదాం. విచారాన్ని కొనసాగించండి. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ రవిశంకర్ గారి మీదున్న ఆరోపణ ఇదే. ఈయన అన్ని సమస్యలను జోక్యం చేసుకుంటారు. నేను ఏం విన్నానంటే, కొలంబియాలో గొడవ జరిగినా సరే, కాంబోడియాలో గొడవ జరిగినా సరే, లేదా వెనిసులువాలో కానివ్వండి, శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతారు. ఒకరి ఇల్లు తగలబడిపోతుందంటే వాళ్ళు మనకు పత్రిక పెట్టి ఆహ్వానిస్తారా ఈ నిప్పుని ఆర్పమని? ఎవరో ఒకరొచ్చి నన్ను ఆహ్వానిస్తారని నేను ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదు. ఎక్కడ నిప్పంటుకున్నా ఇది మనలోకం. ఎక్కడ నిప్పంటుకున్నా ఇది మనిదాభిమానం ఉన్నవాళ్లు చెయ్యవలసిన పని. మీరు మిగతా దేశాల్లో ఉన్న సమస్యలే తీరుస్తున్నారు, మన దేశంలో సమస్యలు తీర్చలేకపోతున్నారు. రామజన్మభూమి, ఆ విషయంలో మీడియేషన్ వల్ల పని అయిపోయి ఉండాలి, కానీ మీరు చేయలేకపోయారు. మీకలా అనిపిస్తుందా? మేము సుప్రీంకోర్టు తీసుకున్న డిసిషన్ మీద ఇదంతా మీరు చేశాం. చూసుకుంటే సుప్రీంకోర్టు నిర్ణయం సుప్రీంకోర్టే అని చెప్పారుగా. మీడియేషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని, మీడియేషన్ రోల్ చాలా హెవీ అని, మీడియేషన్ తర్వాత దానితో కలిపి జడ్జిమెంట్ రెండూ కలిపి వచ్చినందువల్లే మనకొక నిర్ణయం వచ్చింది. రామ్ జన్మభూమి విషయంలో చాలా మంది చాలా కాలం కలిసే ఉన్నారు కదా. అందులో ఒక పుణ్యాత్ముడు రామ్ విలాస్ వేదాంతి, ఆయన ఏమన్నారంటే, శ్రీశ్రీ గారు ఇందులోందుకు జోక్యం చేసుకుంటున్నారు, ఆయనకి ఇక్కడ పనేంటి అని అడిగారు. ఇలా చూడండి, అది ఎవరెవరైతే ఏమేం చెప్పాలో అది చెప్పొచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఈ మీడియేషన్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు. అది ఎప్పటికీ అవ్వలేదు. మీడియేషన్ పని ఏంటంటే, అది ఒక దారిని వేస్తుంది. ప్రజల్ని కలపటానికి, మనసుల్ని కలపటానికి పక్కకి తీసుకొస్తుంది. తర్వాత దానికి తీర్మానం ఇదే రావాలని అటువంటి అవశ్యం అనేదే లేదు. చాలా విషయాలు చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే, ఏ పుణ్యాత్ముడైతే ఇప్పటివరకు రామ్ లల్లాని దర్శించుకోలేదో ఆయన గుడి సమస్యని ఎలా తీరుస్తారంట. వాళ్ళు తెలియనితనంలో ఏం చెప్పినా దానికి మేము కామెంట్ చెయ్యం. నేను ఎన్నోసార్లు అయోధ్యకి వెళ్ళాను. 2003 నుంచి నేను అక్కడే ఉంటున్నాను ఈ పని కోసం. అయితే నేను దానికోసం డబ్బా కొట్టుకోను, ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను అని. మేము ప్రశాంతంగా దేశానికి ఏం కావాలో అది మాత్రమే చేస్తాం. ఒక ముఖ్యమైన విషయం చెప్పబడింది. అయోధ్య జన్మభూమి డిస్ప్యూట్ జరుగుతున్నప్పుడు మీరప్పుడు ఏమన్నారంటే, ఒకవేళ ఈ విషయం సాల్వ్ చేయడానికి చాలా లేట్ అయిందంటే మన ఊరు కూడా సిరియాలాగా మారిపోతుందన్నారు. లేదు లేదు, నేను అలా చెప్పలేదు. మీరు కూడా విని ఉంటారు. నా మాట సరైనది ఇదే. సిరియా లాంటి ఒక పరిస్థితి నేను ఈ దేశంలో చూడదలుచుకోలేదు. నేనేమీ ఊహించి చెప్పలేదు. నేను జాగ్రత్తగా ఉండమనే చెప్పాను. ఒకవేళ ప్రజలు ఒకరికొకరు ఇప్పుడేం జరుగుతుంది, ఒకరికొకరు వాళ్లల్లో వాళ్ళు గొడవాడుకుంటున్నారు, ఎంత క్రోధంగా ఉంటున్నారు. అలా జరగకూడదు. ఎందుకంటే మేము సిరియాలో పనిచేస్తూ ఉన్నాం. అక్కడ 30,000 పిల్లల్ని మేము దత్తత తీసుకున్నాం. సిరియాలో పిల్లల్ని, తర్వాత జోర్డాన్, తర్వాత లెబనాన్ పిల్లల్ని. అక్కడ వాళ్లకి ట్రోమా రిలీఫ్ పనులు జరుగుతూ ఉన్నాయి.
అందువలన నేను దాన్ని చూసినందువల్ల చెప్తాను. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండమంటాను. సిరియా గురించి మీరు చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇరాన్ ఇంకా సిరియాలో ఇస్లామిక్ స్టేట్ చాలా మందిని చంపేసింది. మీరు ప్రశాంతతని తీసుకురావాలనుకున్నారు. అప్పుడే మీరు ఒక మెసేజ్ పంపించారు. సరిగ్గా అప్పుడే వాళ్ళు ఒకరి తల నరికిన ఫోటో మీకు పంపించారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది నిజమేనంటారా? కరెక్ట్గా చెప్పారు. మేము మా స్వభావాన్ని ఎప్పటికీ వదిలిపెట్టాం. వాళ్ళు వాళ్ళ స్వభావాన్ని వదలనప్పుడు మేమెందుకు వదిలిపెట్టాలి? మా పని మేము చేస్తూ ఉంటాం. ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే సిరియా పరిస్థితి మనకు వస్తుందని మీరు చెప్పిన వెంటనే వాళ్ళందరూ సిరియా లాంటి ఒక పరిస్థితి ఏర్పడకూడదని నేను చెప్పాను. కానీ వాళ్ళేమంటున్నారంటే మీరిలా చెప్పి ముస్లిమ్స్ని భయపెడుతున్నారు అంటున్నారు. ఒక పానిక్ని మొదలు పెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు భయపెట్టేవాళ్ళు అలాగే అనుకుంటారు. మేము కలిపేవాళ్ళం. మేము వేరే విధంగానే చూస్తాం. చూసే స్వభావమే వేరు. నేనెందుకని ప్రజల్ని భయపెట్టాలి? నేను అందర్నీ కలపాలనుకుంటున్నా. వాళ్ల భయాన్ని పోగొడుతున్నాను. కానీ ఇందులో ఓవైసీ గారు భయపడ్డారట. ఆయన ఏమన్నారంటే శ్రీ శ్రీ రవిశంకర్ గారు చట్టానికి పైనున్నారు. ఆ తర్వాత ఇంకొకటి ఈ భయం ప్రజల్లో ఎక్కువగా ఉండింది. ఎవరెవరికైతే అప్పులున్నాయో చూడండి, ఒక కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అందువలన ఒకళ్ళు ఆ గొడవల్లో లాభం పొందాలి అనుకుంటారు. ఇటువంటి లాభం వల్ల ఎవరెవరి కిరాణా కొట్టు రన్నవుతుందో వాళ్ళు భయపడతారు. భయపడాలి, భయపడుతూ ఉంటారు. ఏ సమస్యనైతే సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలని అనుకుందో, ఏ సమస్యనైతే ప్రభుత్వం చూసుకోవాలో ఆ సమస్యలో మీరెందుకు జోక్యం చేసుకున్నారు? ఇలా చూడండి, ఈ విషయంలో సుప్రీంకోర్టే నన్ను ఇన్వాల్వ్ చేసింది. సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుతోనే నేనిందులో ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత ఇందులో సమస్య ఏంటి? కానీ ఇప్పుడు ఒక ట్రస్ట్ మొదలుపెట్టారు కదా, అందులో మిమ్మల్నెందుకు ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయలేదు? లేదు, నేను దాంట్లో రావాలనుకోలేదు. నేను మీడియేషన్ కమిటీలో ఉన్నప్పుడు అప్పుడు నేను ఒక్కడిగా ఉండలేను. నాకు దాంట్లో కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. మీకు గొడవల్ని ఆపడంలోనే ఇంట్రెస్ట్ ఉందా? ఇలా చూడండి, పాజిటివ్గా పనిచేయటమే నాకొక ఇంట్రెస్ట్. తర్వాత ప్రజల మనసు పాజిటివ్గా ఉండాలి, అందులో నాకు బాగా ఇంట్రెస్ట్. నాకు ఎప్పటికీ బాగా గుర్తుంది 2016లో ఆ కాశ్మీర్ ఇష్యూలో మీరు అక్కడున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. అక్కడ ప్రజలు రాళ్లతో కొట్టుకున్నారు. యువకులకి మీరు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. మీరు బురన్ వాంగి వాళ్ళ నాన్నగారిని బెంగళూరుకి పిలిచారు. కానీ ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదు? బాగా గుడ్ విల్ జనరేట్ అయింది. ప్రజల్లో ఎక్కువగా ప్రేమలు పెరిగాయి. దాని తర్వాత వేల కొద్దీ కాశ్మీర్ యువకులు వాళ్ళు యోగా చేయటం ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్లో వారు ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత దేశభక్తి కూడా వాళ్లల్లో చాలా బాగా పెరిగిందని కూడా చెప్పచ్చు. ఇటువంటి పాజిటివ్ పనులన్నీ అక్కడ చాలా బాగా జరిగాయి. కానీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తీసేసిన తర్వాత ఇలా చాలా మాట్లాడారు. మేము మొత్తం అన్నిటినీ తగలబెట్టేస్తాం, ఇండియా జెండా పట్టుకున్న ఎవరిని ప్రాణాలతో వదలమని చెప్పారు. లేదు, అటువంటిదేం లేదు. అట్లాంటిదేం జరగలేదు. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే 5 లక్షల రూపాయలకి అమ్ముడుపోయిన భూములన్నీ ఇప్పుడు 15 లక్షల రూపాయలు దాదాపు పోతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. వాళ్ల భూముల విలువలు పెరిగాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు అదే ప్రజలతో సరిగ్గా జరగకపోతే అటువంటప్పుడు మంచి విషయాలు కూడా వాళ్ళకి తప్పుగా అనిపిస్తాయి. అందువలన ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అది గవర్నమెంట్ చెయ్యలేదు. అది చెయ్యవలసింది ప్రజలు, గురువులు, జ్ఞానులు, తర్వాత ఎన్జీఓస్ చెయ్యాలి. ఇది వాళ్ళ పని. తర్వాత ఎన్జీఓ వాళ్ళు చేయాల్సిన పని ఇది మాత్రమే కాదు. ఊరికే బట్టలివ్వటం, భోజనం పెట్టటం, డబ్బులివ్వటం, స్కూల్స్ నడపటం వాళ్ల పని. బ్రిడ్జిని తయారు చేయాలి. అందరినీ కలపటానికి బ్రిడ్జిని తయారు చేయాలి. కాశ్మీర్ ప్రజలతో మీరింకా కాంటాక్ట్లో ఉన్నారా? వాళ్ళతో టచ్లో ఉన్నారా? అవును, టచ్లోనే ఉన్నాను. కాశ్మీర్లో ఇవాళ మా 15 ట్రేడ్ సెంటర్సు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత అందులో వేల కొద్ది యువకులు ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా 500 మంది యువకులు కాలేజీలో ఉంటున్నారు. ఇటువంటి పనులన్నీ బాగా జరుగుతున్నాయి. అప్పుడు అక్కడున్న పరిస్థితి ఫీడ్బ్యాక్ అసలు ఏంటి? ప్రభుత్వం మంచి విషయాలే చెప్తోంది, కానీ ఇలా చూడండి, ప్రజల మనసుల్లో ఎక్కడో ఒక గాయం ఏర్పడుతుంది. అటువంటి గాయానికి మనం మందు వెయ్యాలి. ఒక వ్యక్తి ఈ విధంగా నడుచుకుంటున్నాడు అంటే, తప్పు చేస్తున్నాడు అంటే, కోపంగా ఉన్నాడంటే
ఎక్కువగా కోపపడుతున్నాడంటే ఆ కోపం వెనకాల ఏదో నెప్పుందని అర్థం. ఏదో ఒక కారణం ఉంది. అంత దూరం ఎవరూ వెళ్లరు. ఒకతను తిడుతున్నాడంటే అతను తిట్టే తిట్టుల వెనకాల అతను చెప్పే మాటల్ని మనం మనసులోకి తీసుకునేకూడదు. అతను మాటల్ని మనం గమనించాలి. దీనివల్ల ఎంతో డిఫరెంట్ ఉంటుంది. ఒక మనిషి మారిపోతాడు. ఎప్పుడైతే వాళ్ళు మనందరికీ సొంతమని పరిస్థితిని మనం ఏర్పరుస్తున్నాము, అప్పుడు వాళ్ల పరిస్థితి కూడా మారిపోతుంది. నక్సలైట్స్ విషయంలో కూడా మీరు పని చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2015లో మీరేమన్నారంటే నక్సలైట్స్తో మాట్లాడదాం, మీడియేట్ చేద్దాం. ఆ సమయంలోనూ హోమ్ మినిస్టర్ ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరని అడిగారు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని, అది చూసుకుంటుందన్నారు. అవును, ఆయన ఈ విధంగానే ఆయన చెప్పారు. కానీ మేము మా పని చేసుకుంటూ ఉన్నాం. ఇలా చూడండి, ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్లో ఎవరైనా హెల్ప్ చేయడానికి వెళ్తే ఆ హెల్ప్ మొత్తం వాళ్ళకి క్రెడిట్ అయిపోతుంది. ఇటువంటి క్రెడిట్ ఇంకెవరికి దొరకకూడదని అనుకుంటా. ఇటువంటి చిన్న బుద్ధి, ఇదేంటంటే కొంచెం బ్రాడ్ మైండ్గా ఉండాలి. అప్పుడే ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కోకుండా పని చెనగొడతామనేది ఆగిపోతుంది. అలాగే ప్రవర్తన కూడా మారుతుంది. మీరు విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. రామ్ మందిర్ విషయంలో మీ మీడియేషన్ పనిచేయకపోవడానికి కారణం దాని క్రెడిట్ మీకు రాకూడదని కదా? అయ్యుండొచ్చు. ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి మీరేం చెప్పారంటే ఈ నక్సలైట్స్ మనసుని మార్చగలరు అని. వాళ్ళు మారుతూనే ఉన్నారు. ఇటువంటి పనులు చేయటానికి నాకు గవర్నమెంట్ ఏమీ అవసరం లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ అదే గవర్నమెంట్తో కలిసి పనిచేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఒక్క సైడే ఉండం. గవర్నమెంట్ సైడ్ గాని లేక ఆపనెంటెడ్ సైడ్ గాని ఒక్కళ్ళ కోసమే కాదు, అందరికీ మేము కలిసే ఉంటాం, మిడ్లోనే ఉంటాం. అందువలన నక్సలైట్ విషయాల్లో మేము పనిచేసే తీరాలి. మాకు వాళ్ల నెప్పి తెలుసు, వాళ్ల కష్టం తెలుసు, వాళ్ల పరిస్థితేంటో మాకు బాగానే తెలుసు. అక్కడ ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయంటే దానిని పాజిటివ్గా మార్చాలంటే అప్పుడు వేల కొద్ది మనుషులు ఆయుధాలు వదిలేసి మెయిన్ స్ట్రీమ్లోకొస్తారు. నేను స్వయంగా వెళ్ళాను జార్ఖండ్కి, మన దిహార్ జైలుకి. తర్వాత అక్కడ ఎంతోమంది ప్రజల్ని డ్రాప్ ద బుల్లెట్ అండ్ కమ్ టు బ్యాలెట్ అని అటువంటి మాటలు కూడా మేము చెప్పాం. 2003, 4, 5లో చాలామంది ఇక్కడికి వచ్చారు. అప్పుడు కశ్మీర్ తీవ్రవాదులతో మీరు మాట్లాడారు. లాతియార్కి వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడతారు. అప్పుడు మీకు భయం అనిపించలేదా? ఇదంతా చూస్తుంటే నేను భయపడతానని అనుకుంటున్నారా? ఎందుకోసం భయపడాలి? మేబీ మీకోసం నేను భయపడాలనుకుంటా. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో కేసు ఆరోపణలు కొనసాగుతాయి. స్నేహాన్ని మెచ్చుకుంటూ మీరు అప్పుడప్పుడు షాంపూ, నూనె, సబ్బు కూడా అమ్ముతున్నారట. కొన్ని సందర్భాల్లో పిండి, ఆవకాయలు ఇవన్నీ. బిజినెస్ని మనవెందుకు ఇలా దిగజార్చి చూడాలి? దీనివల్ల ఎంతోమంది ప్రజలకి పనిపాటలు దొరుకుతున్నాయి, ఎంతోమంది బ్రతుకుతున్నారు. అక్కడ నారాయణ, లక్ష్మి కూడా ఉంటారు కదా. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాళ మన ఒక ప్రత్యేకమైన కేసుని చూస్తున్నాం. ఇవాళ మన అతిథి ప్రముఖ గురు శ్రీ శ్రీ రవిశంకర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఆధ్యాత్మిక గురువైన శ్రీ శ్రీ రవిశంకర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, మతం పేరుతో ఈయన వ్యాపారం చేస్తూ ఉంటారని. చాలామంది ఇది చెప్తూ ఉంటారు. మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పిస్తూనే, శాంతి పాఠాలు నేర్పిస్తూనే, స్నేహాన్ని చూపిస్తూ మీరు షాంపూ అమ్ముతారు, నూనె అమ్ముతారు, సబ్బు కూడా అమ్ముతారు. కొన్నిసార్లు పిండి, ఊరగాయలు కూడా అమ్ముతూ ఉంటారు. ఎందుకని? సరే, మీరిది చెప్పండి. ఈ వ్యాపారం చేయటం అనేది హీనమైనదా? మనం బిజినెస్ని ఎందుకు ఇంత హీనంగా చూస్తున్నాం? దీనివల్ల ఎంతోమంది యువకులకి పని, ఇంకా వర్క్ జరుగుతుంది. ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఇందులో ఎంతోమంది ఉన్నారు కదా. చెప్పండి, ఇందువల్లే చేస్తున్నాను. ఎంతోమంది యువకులున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. మేము వాళ్ళని ఎంకరేజ్ చేసాం. అందులో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు.
కానీ దాన్ని మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. యోగా, ఉద్యోగం ఒకటిగా ఉండేయండి, ఇందులో ఏమైంది? మన దేశం కిందకి దిగిందంటే అది దిగటానికి కారణం ఇదే, దానికి కారణం ఇదే. మన ఉద్యోగానికి మనం విలువివ్వటలేదు, వ్యాపారానికి కూడా విలువివ్వటలేదు. ఊరికే దానం చేయటం, పుణ్యం చేయటం మాత్రమే గొప్పదని అనుకున్నాం. కాని దానం కూడా చారిటీకనేది ఒక ఎంటీ బోల్ లాంటిది కాదు. ఒక ఖాళీ అయిన పాత్రలోంచి దానం బయటికి వెళ్ళదు. అర్థమవుతుందా? అందువల్ల మనం నింపాలి. దానితో నారాయణతో పాటు లక్ష్మి కూడా ఉంటారు. మీరు చెప్పేది కూడా నిజమే. ఇది వంశపర్యంగా వస్తున్న ఒక విషయం. కానీ కొంతమంది ఏమంటున్నారంటే బిజినెస్ చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు స్వార్థపరులు అని. అవునవును, ఇది ఇండియాలో ఉన్నవాళ్ల మనస్తత్వం కాదు. దీన్ని మనం బయట దేశాల నుంచి తీసుకొచ్చాం. బయట దేశాల్లో ఉన్నవాళ్ల మనస్థితి ఇదే. పవర్టీలో ఉండాలి. మతం అంటే పవర్టీ. ఇక్కడ మతం గురించి, పవర్టీ గురించి ఎవరూ మాట్లాడతలేదు. మన యొక్క ఉపనిషత్తుని తీసి చూడండి. ఉపనిషయంలో అన్ని ఋషులు ఇదే చెప్పారు. ఇక్కడ 1000 గోవులు ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, సర్వే భవంతు సుఖినా. వాళ్ళు ఇలాగే చెప్తూ ఉన్నారు. మన వ్యాపారాన్ని మనం ఎప్పుడూ దిగజార్చుకొని చూడకూడదు. ఇందులో ఇంకొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. మిగతా దేశాలతో అంటే మల్టీనేషనల్ కంపెనీస్తో వాళ్ళు కూడా మన మల్టీనేషనల్ ప్రొడక్ట్స్ ని అమ్మడం మొదలుపెట్టారు. వేప నూనె, ఎలైచి, అలాగే జీడిపప్పు కూడా. అవును, ఖచ్చితంగా. లోకం ఇప్పుడు ఇలాగే టర్న్ అవుతూ ఉంది. 40 సంవత్సరాల క్రితం మనం బయటికి వెళ్ళేటప్పుడు అదేంటంటే వెజిటేరియన్ ఫుడ్, అదే శాకాహారం అనేది చాలా తక్కువగా దొరికేది. ఇప్పుడంతా చూసుకున్నారంటే అన్ని చోట్ల శాకాహారం దొరుకుతుంది. ఇది ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయిందనే చెప్పాలి. సో ఈ లోకం ఇండియా దగ్గర నుంచి చాలా నేర్చుకుందనే చెప్పాలి. మీరు ఈ ప్రపంచానికి చాలా విషయాలు నేర్పిస్తున్నారు. మీరు 152 కంట్రీస్ ద్వారా చాలా దేశాలకి చాలా మంచి విషయాలు మీరు నేర్పిస్తున్నారు. 4 కంట్రీల్ని ఎందుకు తగ్గించేశారు? మనం మాట్లాడుతున్న టైంలో మీరు 4 ఎంటర్ చేస్తారో ఏంటో తెలీదు. కానీ మీరొక పెద్ద బిజినెస్ కుటుంబం నుంచి రాలేదు. మరి మీరెలా 156 కంట్రీస్లో బిజినెస్ చేయగలిగారు? యాక్చువల్గా మా యొక్క యోగా సెంటర్లో చూసుకుంటే ఇటువంటి ఆశ్చర్యపడే విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. 1, 2 కాదు, ఇటువంటి విషయాలకి నా దగ్గర సమాధానాలు చాలా తక్కువగా వస్తుంటాయి. నిజంగానే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా మంది చెప్తూ ఉంటారు మీ పేరులో 2 సార్లు శ్రీశ్రీ అని వస్తుంది, ఇదే టెక్నిక్. 3 ఎక్కువగా ఉన్నాయనే నేను 2 ఉంచుకున్నాను. ఇండియాలో లేకపోతే 1, 3, 108 పెట్టుకునే పారంపర్యం ఉంది. ఇక్కడ 2, 3, 108 ఎక్కువ అనిపిస్తుంది, అందుకే 2 ఉంచుకున్నాను. కానీ దాని రహస్యం అసలు ఏంటి? ఒకదాన్ని తగ్గించాను. ఒకరు నాకు ఏం చెప్పారంటే పండిత్ రవిశంకర్ గారు, ఆయన పెద్ద సితార్ ప్లేయర్ అని. ఆయన వరల్డ్ లెవెల్లో ఫేమస్ అయ్యారు. ఆయన పేరు యూజ్ చేసుకుని ఈయన ఫేమస్ అయిపోయారు అంటున్నారు. అవును, ఇటువంటి కన్ఫ్యూషన్లు జరుగుతూ ఉంటాయి. ప్రజలు ఒక్కొక్కసారి వాళ్ళు ధ్యానం కోసం వెళుతూ ఉంటారు. తర్వాత వారి ప్లే చూడ్డానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఆయన సంగీతం ఎప్పుడు ప్రారంభమవుతుందని. అందువల్ల మా ఇద్దరిలో ఒక వ్యత్యాసం ఉంది. ఆయన సజెస్ట్ చేశారు, నేను చేసేశాను. కొంతమంది ఏమంటున్నారంటే మీరు మహేష్ యోగి గారితో కలిసి పని చేస్తున్నారని అంటున్నారు. నా బాల్యం అనేది పెద్ద పెద్ద యోగులతోనూ జ్ఞానులతోనే జరిగిందని చెప్పాలి. చిన్న వయసు నుంచే ఆనందమయ్యమ్మ, మహేష్ యోగి గారు వాళ్ళు మమ్మల్ని దేశం మొత్తం, లోకం మొత్తం వేద అండ్ సైన్స్ కాన్ఫరెన్స్ జరుపుతారు. దాన్ని చూడటం కోసం వాళ్ళు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తారు. వేద అలాగే విజ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు చూడటానికి నా టీనేజీ మొత్తం అందులోనే అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే నా ఎంగేజ్ మొత్తం పెద్దవాళ్లతోనే గడిపేశాను. నాకు వయసయ్యే కొద్దీ చిన్నవాళ్లతోనే ఉంటున్నాను. కానీ రవిశంకర్ గారు, మీరు వ్యాపారం చేయడం అనేది తప్పేం కాదు. కానీ ఎంతమంది ఇలా ఉంటున్నారు? ఒకళ్ళు పుణ్యాత్ములుగా మారుతారు, లేదా సాధువుగా మారుతారు. కానీ వ్యాపారం చేసేటప్పుడు ఖచ్చితంగా తప్పు చేస్తారు. వాళ్ళు పునీతులూ కాదు, అలాగే జ్ఞానులూ కాదు, మతానికి సంబంధించిన వాళ్ళూ కాదు. అటువంటి వాళ్ళకి సరైన శిక్ష పడాలి. ఎవరు తప్పు చేస్తున్నారో చట్టం ముందు వాళ్ళు గొప్పవాళ్లు కాదు. ప్రతి ఒక్కరూ చట్టానికి తల వంచే తీరాలి. అదే నిజం.
ఒకవేళ పునీతులు ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి రెండింతలు శిక్ష పడాలి. సాధారణమైన వ్యక్తికి ఎంత శిక్ష పడుతుందో దానికంటే రెండింతలు. ఈ మధ్యకాలంలో మనం రామ్ రహీం కేసు కూడా చూసాం. వాళ్ళు ఎలా అయితే రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఆ తర్వాత వాళ్ళు చట్టాన్ని కొనడానికి ప్రయత్నించారు. ఎందుకంటారు? వాళ్ళ దగ్గర ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారనా, లేదా వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉందనా? ఎప్పుడైతే కొలను దిడంగా లేదో, అందులో నీరు ఉండదు, అక్కడ కొలను ఉండదు. ఈ విధంగానే జరుగుతుంది. వాళ్ళ గురువులందరూ కలిసి ఎన్నో తపస్సులు చేసి ఇటువంటి సరిలేని కొలంలో నీరు పోశారు. అందువలన కొలనూ లేదు, నీరూ లేదు. ఇలా చూడండి, గురువనే స్థానం సాధారణమైనది కాదు. ఇందులో ఎంతో తపస్సు చేస్తేనే అటువంటి స్థలం దొరుకుతుంది. ఎవరిని పడితే వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి మనం గురువుని చేయలేం. వాళ్ళు వంశాంతరంగా వస్తున్నారు. సో ఇటువంటి తప్పు జరుగుతుందా? ఆసారం బాపుగానే చూసారంటే ఆయనకి చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా చోట్లలో ఆయన ఆశ్రమం కూడా ఉంది. ఆయన మీద కూడా ఒక పెద్ద ఆరోపణ ఉంది. నేను ఇక్కడున్న ప్రజలతో ఇదే చెప్తాను. గురు ఎటువంటి వాడైనా సరే మీరు సరైన దారిని ఎంచుకొని మీ సాధన చెయ్యమని చెప్తాను. అంతే. సాధనలో గమనం ఉంచండి. అలా గమనం ఉంచినప్పుడు మీరు ముందుకు వెళుతూ ఉంటారు. ఇవన్నీ మీరు చూడొద్దు. ఆ గురు ఏం చేస్తున్నాడు, ఈ గురు ఏం చేస్తున్నాడు. ఆయన వెళితే నరకానికి వెళతాడు. కాని అది మీకేమన్నా లాభం దొరికితే, మీ జీవితం మారితే, మీరు మీ జీవితంలో సంతోషంగా ఉంటే, మీరు ఎంతో దయోగుణం, కరుణ ఉన్నవారైతే, అప్పుడు మీ పని చూసుకొని మీరు వెళుతూ ఉండండి. ఇలా చూడండి, మన దేశంలో ఉన్న మామూలు వికిలి ప్రజలు సంఘంలో ఉన్నప్పుడు ఒక గురువుని వెతుక్కుంటూ వెళ్తారు. దాన్ని మనం ఉపయోగించుకుని వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తే ఎలా తెలుస్తుంది వీళ్ళు మంచివాళ్ళా కాదా అన్నది చెప్పండి? గురువు దగ్గరికి 4 విధమైన మనుషులు వెళ్తుంటారు. ఒక్కటి మీరు చెప్పిన వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరంటే వాళ్ళు జీవితంలో ఏదైనా అచీవ్ చేయాలి అనుకునేవాళ్ళు, ఏదైనా ఆశ ఉన్నవాళ్ళు, అది నెరవేర్చుకోవాలని వెళ్తారు. ఇందులో మూడో రకమైన మనుషులు జ్ఞానం పొందాలని వెళుతూ ఉంటారు. వాళ్ళు జీవితంలో ఏదో నేర్చుకోవాలని వెళ్తారు. జీవితంలో గొప్పగా ఉండాలని వాళ్ళు వెళ్తారు. ఊరికినే దుఃఖంలో ఉన్నవాళ్లే అక్కడికి వస్తారని మీరు అనుకోవద్దు. అలాగా కొంతమంది ప్రశ్నలు అడగడానికి అక్కడికి వెళ్తారు. తర్వాత అన్నిట్లికీ ఏదో ఒకటి దొరుకుతుంది. అదంతా వాళ్ళ భక్తిని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక గురు తప్పు చేశాడంటే తను శిక్ష అనుభవించే తీరాలి కదా. అనుభవించాలి, ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఇలా చూడండి, నేను పంజాబ్ నుంచి ఒక ఉదాహరణ చెప్తాను. పంజాబ్లో ఎంత తేరాజ్ అయితే ఉందో అంత ఇంకే ఊర్లోనూ ఉండుండదు. అన్ని చోట్లను మదగురులుంటారు. అలాగే అక్కడ గూడారాలు చాలా ఉంటాయి. అలా ఉన్నప్పటికీ అక్కడ చాలా మంది యువతులు డ్రగ్స్కి బానిసలుగా మారారు. ఎందుకని చెప్పండి? ఎవరైతే వీళ్ల దగ్గర అదేంటంటే మతగురు, ఎన్జీఓ ఏంటంటే ఇటువంటి కంపెనీలతో కలిసున్నారో వాళ్ళు ఈ విధంగా ఉంటామనేది మీరు అస్సలు చూడలేరు. ఎవరు మనసులో అయితే ఎన్నో రకాల సందేహాలు ఏర్పడుతున్నాయి, వాళ్ళకి వేరే దారి లేకపోతే వాళ్ళు డ్రగ్స్లోకి వెళ్ళిపోతారు. మరి ఈ పబ్లిక్ ఉన్నారు చూసారా, వాళ్ళసలు ఎలా మంచి గురు ఎవరో లేదా చెడ్డ గురు ఎవరో తెలుసుకుంటారు? అది ఆప్కి అదాలత్లో చాలా బాగా అర్థం అయిపోతుంది. మీరిక్కడ అన్నిటినీ చాలా వివరంగా బయటికి చెప్పేస్తూ ఉంటారు. ఒకతను చాలా తెలివితేటలు ఉన్నవాడైతే అతన్ని చూడంగానే అర్థమైపోతుంది ఇతను సరైన మనిషి, సరిలేనివాడని. ఒకవేళ వాళ్ళు ఇందులోనే బాధపడుతూ ఉన్నారంటే వాళ్ళకి కొంచెం కూడా సెన్స్ ఉండదు. వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు లేకపోతే ప్రజలకి మంచి చేస్తున్నారా అని. అవును, మన దేశంలో చాలా మంది అమాయకులున్నారు. ఇలా చూడండి, మన దేశంలో ఎంతో మంది అమాయకులైన వాళ్ళున్నారు. ఒకవేళ వాళ్ళు అమాయకులైనా గాని ఏదైనా తప్పు జరిగితే ఆ దేవుడు చూసుకుంటాడు. ఆ ఈశ్వరుడి శక్తి వాళ్ళని రక్షిస్తుంది. నమస్కారం గురూజీ. నేను మిమ్మల్ని ఏమడగాలనుకుంటున్నానంటే, యోగాలో మీరు ఇంకా మిగతా గురువులందరూ కలిసి చాలా కష్టపడి పనిచేశారు. కానీ ఇక్కడ కూర్చున్న ఆడియన్స్లో 70% ఇలాగే ఉండుంటారు. అది ఎలాగంటే మాటలు మాత్రమే మాట్లాడతారు, కానీ అలాగే ఉంటారు. వాళ్ళ జీవితంలో యోగాని ఇన్వాల్వ్ చేయనే చేయరు. ఏం లోటుంది, దాన్ని ఎలా సరిచేయాలి అని అది మాకు సరిగ్గా అందడం లేదనే నేను చెప్పగలను. నిజానికి అది మమ్మల్ని ఆకర్షించడం లేదు, కానీ అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ ఉంది. కానీ ఇండియాలో లో లెవెల్లో ఎందుకుందో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను.
ఒక విషయం చెప్పాలంటే యోగా గురించి యువకులు అంతగా తీసుకోవటలేదు. రెండో విషయం ఏంటంటే ఇదేదో పెద్ద సీరియస్ అయిన విషయమని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళకి కాదు, అది సీరియస్ అయిన ప్రజలకి మాత్రమే అని. ఇందులో ఏదైనా ఫన్, ఏదైనా ఎంజాయ్మెంట్ ఇటువంటివి ఇందులో దొరకవు. అదే వాళ్ళు అనుకున్నట్లుగా దొరకవు. అందువలనే యువకులు ఇందులోంచి చాలా దూరంగా ఉన్నారనుకుంటా. తర్వాత ఇందులో మూడో విషయం ఏంటంటే దీని గురించి వాళ్ళకి అస్సలు ఏం తెలీదు. యోగా అంటే చాలా సీరియస్గా గట్టిగా మొహం పెట్టుకుని హోమం ఎదురుగుండా కూర్చుంటం కాదు. అది జీవితంలో ఎంతో అవసరమైనది. ఎప్పుడూ వాళ్ళకి జీవితంలో అది కావాలి. యువకులకి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ప్రజలు కూడా ఇష్టంగా చేస్తారు. ఆయన ఒక విషయం బాగా చెప్పారు. మన యోగాని ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ చేశాం. యునైటెడ్ నేషన్స్ కూడా యోగా డే సెలబ్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ మనం వాళ్ళకి నేర్పించడం కుదరట్లేదు. మన వాళ్ళందరూ నేర్చుకుంటున్నారే, ఎంతో వేల మంది నేర్చుకుంటున్నారు. మన వాళ్ళకి మనం నేర్పించలేమని చెప్పలేంగా. మీరే చూస్తూ ఉండండి, ఎక్కడెక్కడో యోగా జరుగుతుంది. ఢిల్లీలో చూసుకుంటే ప్రతి పార్కులోనూ యోగా ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. తర్వాత మీరు చూసుకున్నారంటే మాకే ఢిల్లీలో 500 బ్రాంచులున్నాయి. ఎప్పుడూ బిజీగానే ఉంటాయి. నేర్చుకుంటున్నారు. నేర్చుకోవాలి అనుకుంటే అది మిమ్మల్ని ఎక్కడైనా వెతుక్కుంటూ వస్తుంది. యోగా చేయడం వల్ల లాభమేంటి? యోగాలో ఉన్న లాభం ఇంత అంతా. ఇప్పుడు నేను దాని గురించి చెప్పడం ప్రారంభిస్తే తెల్లారిపోతుంది. అందులో అన్ని విషయాలున్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం నడుచుకునే విధానం మారుతుంది. చుట్టుపక్కల ఒక పాజిటివిటీ ఏర్పడుతుంది. ఒక మంచి ఎనర్జీ కూడా వస్తుంది. తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. తర్వాత మన జ్ఞాపక శక్తి అది గట్టిగా దిడపడుతుంది. ప్రజలు జిమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నారు బాడీని డెవలప్ చేయడానికి. 6 ప్యాక్స్ యాబ్ వస్తుంది, అది ప్రపంచానికి చూపించచ్చు. దానితో కలిపి మనకి చిరునవ్వు కూడా ఉండాలి. తర్వాత యోగా ఒక మనిషి ముఖంలో చాలా అందాన్ని తీసుకొస్తుంది. అది ఎప్పటికీ వాడిపోదు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో శ్రీ రవిశంకర్ గారి మీదున్న ఆరోపణలు కేసు కొనసాగుతాయి. ఎన్డీటీవీ ఏం చెప్తుందంటే మీరు ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు, ఆ తర్వాత ఆ చెత్తనంతా అక్కడే పారేశారట, మీరు అక్కడ మొక్క నాటుతానని చెప్పి నాటలేదట. ఇక్కడ ఎంత పెద్ద ప్రోగ్రాం జరిగింది. స్టేజ్ డిస్పాండిల్ చేసినప్పుడు దానికి కింద గడ్డి పెరక ఎలాగుందో అయిపోయేటప్పుడు కూడా అలాగే ఉందక్కడ. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ప్రపంచానికే శాంతిదూతగా ఉండే ఈ వ్యక్తి శ్రీ రవిశంకర్ గారు. ఆయన మీదున్న తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఆధ్యాత్మిక గురువైన శ్రీ రవిశంకర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన స్టేట్మెంట్స్ అన్ని కాంట్రవర్షియల్ గా ఉంటాయి. కొద్ది రోజులకు ఒకసారి ఇలాంటి విషయాలు వస్తూ ఉంటాయి. మలానా యూసఫ్కి నోబెల్ ప్రైజ్ దొరకడం గురించి మీరు కమెంట్ చేశారు, ఆవిడికి అర్హత లేదని. ఒక్కొక్కసారి చేదైన నిజాన్ని కూడా చెప్పి తీరాలి, గట్టిగానే చెప్పాలి. ఆవిడకి అర్హత లేదని మీకెందుకు అనిపించింది? నేను మీ గురించి వివరంగా చెప్పాను. ఎవరైతే ఏదీ చెయ్యలేదో, 16 ఏళ్ల వయసు అమ్మాయి ఏం చేసింది తనకేమీ తెలీదు. అప్పుడు ఆవిడికి ప్రైజ్ వచ్చిందంటే అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే కదా. కానీ ప్రపంచంలో ప్రశాంతత కోసం మీరు చాలా పోరాడారు, మీకు నోబెల్ ప్రైజ్ వచ్చుండాలి కదా. అది ఏంటని చెప్పాలంటే నేను ప్రైజ్ కోసం పనిచేయను. నాలాగా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా దొరకొచ్చు. పని చాలామంది చేశారు. నేను మీ స్టేట్మెంట్ ఒకటి చూశాను, అందులో మీరు ఏమన్నారంటే మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యకి కారణం ఏంటంటే ఆధ్యాత్మికులు అక్కడ కరువైపోవడం వల్ల. అవును, సరిగ్గా చెప్పారు. ఈ విషయం గురించి చాలా చర్చలు జరిగాయి. చాలా పెద్ద లీడర్స్ కూడా చెప్పారు ఇలా మాట్లాడకూడదు అని. ఎందుకు చెప్పకూడదు? ఇది నిజమే కదా. మేము 518 గ్రామాల్లో విదర్భ గ్రామంలోకి మా వాళ్లు వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రైతుతోనూ మాట్లాడితే తర్వాత ఇదే కారణమని మాకు తెలిసింది. అందువలనే మేము చూసుకోకుండా ప్రాక్టికల్గా మాట్లాడాం, విచారించకుండా స్టేట్మెంట్ కూడా ఇవ్వం. బాగా విచారించినాకే మేము ఆ స్టేట్మెంట్ ఇస్తాం. మేమక్కడ అన్నీ తెలుసుకున్నాకే ఇది చెప్పాం. అయితే మీరు దీన్ని కూడా రీసెర్చ్ చేసి చెప్పారా? గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ కూడా నక్సలైట్లుగా మారుతున్నారా అని? ఇది మీడియా యొక్క
ఆటలనే మనం చెప్పాలి. మా అమ్మగారు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినవారు. ఎలాగ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నక్సల్ అయిపోతారని చెప్తారు? అందుకే కపిల్ సిబల్ గారు ఏమన్నారంటే, అందుకే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నక్సలైట్గా మారలేదు అని. నిజమే. గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ నక్సల్ అయిపోతారా ఏంటి? నేనే ఆ విధంగా చెప్పలేదు. మేమేం చెప్పామంటే, ప్రైవేట్ స్కూల్లో మోరల్ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువగా ఉంటుందని, అలాగే ఇక్కడ చదువుకునే కుర్రాళ్ళకి నక్సలైట్ల గురించి ఏదీ తెలీదని చెప్పాను. నేను చెప్పింది ఇదే. కానీ న్యూస్ పేపర్స్లో ఒక వచ్చింది మాత్రం డిఫరెంట్ ఇదే. అయిన కుర్రవాళ్ళకి ఒక వ్యక్తిత్వం అనేది కావాలి. మార్చి 21, 2012న జైపూర్ పేపర్లో వచ్చింది. శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఏమన్నారంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ నక్సల్లో వెళ్లి చేరిపోతున్నారు, కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ దగ్గర ఇలాంటివి అసలు ఏవీ ఉండవు అంటున్నారు. అవును, ఇది నిజమే. కాని అక్కడ అందరు కుర్రాళ్ళు నక్సలెట్లు కాదు. కాని ఏ కుర్రాళ్ళైతే గవర్నమెంట్ స్కూల్ నుంచి వస్తున్నారో వాళ్ళు అక్కడ ఉండటం అనేది చూడగలుగుతున్నామని చెప్పా. అయితే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ ప్రైవేటైజ్ అది అలా చేసేద్దామా? కాదు. అక్కడ చదువులో కాన్సంట్రేషన్ చెయ్యమని చెప్పాలి. తర్వాత అక్కడున్న టీచర్స్ అందరూ పిల్లల మీద ఎక్కువగా గమనం అనేది ఉంచాలని చెప్పాను. వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకునే పిల్లలకి నేర్పించాలని నేను చెప్పాను. ఆ విధంగా టీచర్స్నే నేను అన్నాను. తర్వాత టీచర్స్కి ఇది కూడా చెప్పాను, మీరు దీన్ని ఒక ఉద్యోగం అని అనుకోవద్దు. ఇది ఒక పవిత్రమైన కార్యం. ఈ విధంగా మీరు ఆలోచించండి. అలాగే నేను చెప్పాను. అంతే. మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి. వాళ్ళు 5 కోట్లు ఫైన్ వేశారు, మీరు కట్టనని చెప్పారట. అది ఒక ఫైన్ కాదు, అది డిపాజిట్. ఇక్కడ కూడా నేను దాన్ని చెప్తాను. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్లకే ఫైన్ అనేది వేస్తారు. ఇది డిపాజిట్ అనే దారిలోనే దాన్ని తీసుకున్నారు. అక్కడ ఏదైనా జరిగిందని ప్రూవ్ అయితే వాళ్ళు ఉంచుకుంటారు, లేకపోతే అది రీఫండబుల్ డిపాజిట్. దీన్ని పార్లమెంట్లో కూడా డిసైడ్ చేశారు. ఆ టైంలో శరత్ యాదవ్ గారు పార్లమెంట్లో ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఈయన ఇలా మాట్లాడుతున్నారు, ఈయన తీసుకెళ్లి జైల్లో పడేయమని చెప్పారట. ఇలా చూడండి, మిగతా వాళ్ళు మాట్లాడే విషయాలు నేనెందుకు కామెంట్ చేయాలి చెప్పండి. పొలిటికల్ ఎజెండా కోసం ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ ఇది నిజమేనా? ఎన్డీటీవీ మీరు ఒక ఈవెంట్ని కండక్ట్ చేసినప్పుడు యమునా నదిలో మీరు చాలా చెత్తని పారేశారట, మీరక్కడ మొక్క నాటుతానని చెప్పి నాటలేదట. ఇప్పుడు చూసుకున్నారంటే ఇక్కడ ఎంత పెద్ద ప్రోగ్రాం జరిగింది. స్టేజ్ డిస్పాండిల్ చేసినప్పుడు దానికి కింద గడ్డి పెరక ఎలాగుందో అయిపోయేటప్పుడు కూడా అలాగే ఉందక్కడ. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి, ఇక్కడ ఏమైందంటే, ఏంటి సమస్య? గ్రీనరీ ఎలాగుందో అలాగే ఉంది. ఇటువంటి అబద్ధపు మాటలు వస్తూనే ఉంటాయి. నేను దానికోసమని బాధపడుతూ ఉండలేను. మా ప్రోగ్రాం లోకంలో మాలాంటి ప్రోగ్రాం ఎక్కడా జరగలేదు. లోకంలో అన్ని దేశాల వాళ్లే మమ్మల్ని మెచ్చుకున్నారు. అప్పుడు ఢిల్లీ యొక్క డీడీపీ 4 రోజుల్లో 45% ఎక్కువైంది. తర్వాత ఇది మాకు సంబంధించినంతవరకు మంచి ఈవెంట్గా ఉండింది. అదొక పండగ. దాని గురించి లోకంలో వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక్కడికి కూడా వచ్చి మమ్మల్ని మెచ్చుకున్నారు. నేను మీ ప్రోగ్రామ్స్ అన్ని చూశాను. ప్రపంచంలో ఏ మూలున్నా మీకు ఆ ఘనత దక్కుతుంది. మీరు అర్జెంటీనాలో కూడా ఒక పెద్ద ప్రోగ్రాం చేశారు. అవును, పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇండియాలో ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఉంది. అది కూడా ఫ్లోటింగ్ స్టేజ్లో. లోకంలో ఇటువంటి ఒక స్టేజ్ అందులో ఒక్కడుగు కూడా కిందకి తవ్వలేదు. పైకి చూశారంటే ఫ్లోటింగ్ స్టేజ్ ఉంది. అందులో చూస్తే 40,000 మంది ఆర్టిస్టులు, వాళ్ళందరూ ఒకే స్టేజి మీద గొప్పగా పర్ఫామ్ చేశారు. లోకంలో ఎక్కడైనా జరిగింది. కానీ దానివల్ల చుట్టుపక్కలంతా పాడైపోతుందని చాలా మంది చెప్పారుగా. ఎన్వైర్మెంటే ఎక్కడ పాడైపోతుంది. నష్టం జరిగిందో చెప్పమన్నా. మేము వాళ్ళ దగ్గర ఎక్కడ నష్టం జరిగిందో చెప్పమన్నాం. వాళ్ళు మాతో ఏం చెప్పారంటే, ఇంతకు ముందు ఎలాగుందో మాకు తెలీదు, ఇప్పుడు మేము ఎలా చెప్పగలమో అన్నారు. ఇదే అక్కడొచ్చిన రిపోర్ట్. తర్వాత 3వ రిపోర్ట్ చూశారంటే అది ఎన్డీటీవీ రిపోర్ట్. అది మీకు నేను చెప్తాను. వాళ్ల కమిటీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. నో డ్యామేజ్ హ్యాజ్ బిన్ ఫౌండ్. ఎటువంటి డ్యామేజీ జరగలేదు. అయితే ఇది కూడా నిజమేనంటారా? మీరు యమునా నదిని శుభ్రం చేస్తానని చెప్పారట. అందులో మేము ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మా ఢిల్లీ, మా జమున, అందులో మా వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నారు. 500 టన్నుల చెత్త, గార్బేజ్, బ్లాంకెట్, జర్కిన్, షూస్ ఇటువంటి ఎన్నో తీశారు. జమునాలో ఉన్న నీళ్లని శుభ్రం చేసేది వేరే ప్రైవేట్ కంపెనీ పని కాదు. కాని అందరూ కలిసి ఒకటిగా పనిచేస్తున్నారు. మేము ఇంతవరకు 55 మిలియన్ ట్రీస్ పెట్టాం అన్ని చోట్ల.
మొత్తం. కానీ ఢిల్లీ పరిస్థితి ఏం బాలేదు. అక్కడ గాలి ఢిల్లీ. దాదాపుగా పాయిజన్గా మారిపోయింది. ఇప్పుడు ఢిల్లీని చూసుకుంటే జమునాలో ఉన్న నీళ్లు ఇంతకు ముందు కంటే బాగున్నాయనే చెప్పాలి. ఎప్పుడ్నించి ఎస్టీపీ సిస్టమ్ అంతా ఇప్పుడు సరిగ్గా ఉన్నాయి. కానీ ఇంప్రూవ్ చేయటానికి ఇంకా చాలా పనుంది. నేను యువకులకి ఎప్పుడూ ఇటువంటి మాటలే చెప్తూ ఉంటాను. మీరు ఎన్నో చెట్లు పెట్టండి, అన్ని చోట్లకి వెళ్ళి చెట్లు పెట్టమని కూడా చెప్పండి అని చెప్తాను. మరి మీరు కేజ్రీవాల్ గారిని రిక్వెస్ట్ చేయొచ్చు కదా దాన్ని శుభ్రం చేయమని. మిమ్మల్ని మేము అన్ని రకాల ప్రశ్నలు అడిగాం, మీరు అన్ని రకాల ప్రశ్నలకి నవ్వుతూనే సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సంజయ్ శ్రీవాస్తవ్ గారి తీర్పేంటో మనం అందరం వెయిట్ చేసి విందాం. అప్పటి వరకు వేచి ఉండండి. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాల్టి మన అతిథి ప్రముఖ ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ రవిశంకర్. ఆయన మనం ఎన్నో రకాల ప్రశ్నలు అడిగాం. ఆయన గురించి అడిగాం, ఆయన ఆధ్యాత్మికం గురించి అడిగాం, ఆయన బిజినెస్ గురించి, మీడియేషన్ గురించి అడిగాం. ఈయన ప్రపంచంలో చాలా చోట్లకెళ్ళి చాలా మందిని రాజీ పడేలా చేశారు, దాని గురించి అడిగాం. అలాగే ప్రజల మనసుల్లో సన్యాసులు, గురువుల గురించి ఉన్న అనుమానాలని అడిగాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ సంజయ్ శ్రీవాస్తవ్ గారి తీర్పేంటో విందాం. రజత్ శర్మ గారి ఈ న్యాయస్థానంలో రకరకాల ప్రజలు ఈ బోన్లో నిలబడ్డారు. కాని ఈరోజు నేరస్తుడిగా బోను లోపల ఉన్నది అందరికంటే ప్రత్యేకమైన వ్యక్తి, శ్రీ శ్రీ రవిశంకర్ గారు. అతనొక ఆధ్యాత్మిక సంజీవి, నమ్మకమైన, ధైర్యం ఉన్నటువంటి, నిజాయితీ గలవారు. ఆయన మాటలన్నీ చాలా తీయగా ఉంటాయి. వీటన్నిటినీ ఏకం చెయ్యాలనే అతను, పెద్ద స్థాయిలో నేరం మోపబడినటువంటి అతను ప్రజలకు మంచి చేయాలనుకునే ఒక మంచి వ్యక్తి. సో నేనేమంటున్నానంటే, న్యాయస్థానం తీర్పేంటంటే, ఈరోజు భారతదేశంలోని ప్రజలు విషపూరితంగా పూర్తిగా పాడైపోయినటువంటి చాలా వ్యక్తులు సమాజంలో ఉన్నారు. కాబట్టి శ్రీ శ్రీ రవిశంకర్, అతని నిజాయితీ ఇంకా అతని సమయం ప్రపంచవ్యాప్తంగా తిరగడానికి బదులుగా భారతదేశంలోనే, మన సమాజం మధ్యలోనే ఇంకా ఎలా అభివృద్ధి చెయ్యాలి, ఎలా కలిసిమెలిసి ఐక్యం కావాలి, ఇంకా మంచితనంతో స్నేహభావాన్ని కలిగించాలి, ఇటువంటి వాటిల్లో అతని సమయాన్ని ఎక్కువ కేటాయించాలని నేను కోరుతున్నాను. మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? నేనిక్కడ చెప్పుకునేది ఏంటంటే, మేము విత్తనాన్ని పెట్టాం, అది యువకులే నీళ్లు పోసి పెంచుకోవాలి. ఈ నమ్మకంతో శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఇదే విధంగా ప్రజలకి ఉత్సాహాన్నిస్తూ ఉండాలి, జ్ఞానదారిని చూపించాలి, ప్రజలందరికీ మంచి జీవితానికి ఒక దారి చూపించాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పేరుని ఆయన కాపాడాలి. ఆ నమ్మకంతో ఇవాల్టి ప్రోగ్రాంని ముగిద్దాం. వచ్చే ఎపిసోడ్లో మనం ఇంకొక ముఖ్యమైన అతిథిని కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.